తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే రచించిన కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శలు, వక్రీకరణలు, వివరణలు, సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏండ్ల ప్రస్థానం పుస్తకాలను తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎస్ నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, అంబేద్కర్ వర్సిటీ మాజీ వీసీ కె సీతారామరావు, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు జి దేవి ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘ ప్రధాన కార్యదర్శి టి వెంకటేశం, సీనియర్ జర్నలిస్ట్ పి వేణుగోపాలస్వామి, తెలంగాణ వికాస్ సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ 3 అంశాలు మన ముందున్నాయి. కాళేశ్వరంపై జరుగుతున్నటువంటి వక్రీకరణలు వాస్తవాలు, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని దెబ్బతీసిన విధానం, 10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం ముందుకు పుస్తక రచయిత శ్రీధర్ దేశపాండే గురించి చెప్పుకుంటే తెలంగాణ పట్ల ఆయనకుండే మమకారం, ప్రేమ, తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు పారాలని తండాంట్ల వారి దగ్గర నేను చూశాను. నీతికి నిజాయితీకి మారుపేరన్నారు హరీష్ రావు.